ప్రపంచంలో రక్షణ కోసం ఏర్పడిన ఏకైక కూటమి నాటో. ఈ కూటమి తాజాగా 75 వసంతాలను పూర్తి చేసుకుంది. 3 రోజుల నాటో సమ్మిట్ వాషింగ్టన్లో జరుగుతోంది. నిజానికి ఇది నాటో బర్త్డే సెలబ్రేషన్స్. కానీ వేడుకల మూడ్లో నాయకులు కనిపించటం లేదు. వారిలో ఆందోళన అధికమవుతోంది. నాటో కూటమి దేశాలకు అతిపెద్ద ఆందోళన యుక్రెయిన్ యుద్ధం. యుక్రెయిన్ సభ్యత్వం, ఆ దేశానికి సాయం, ట్రంప్ వంటి అంశాలు నాయకుల్లో విభేదాలు తీసుకొచ్చాయి. 2 ఏళ్ల నుంచి యుక్రెయిన్కు నాటో అందని ద్రాక్షగానే మారింది. యుక్రెయిన్కు సభ్యత్వం ఇస్తే అమీతుమీ తేల్చుకుందామంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రంకెలు వేస్తున్నారు. తాను వస్తే మీకు రక్షణ బిల్లులు చెల్లించలేమని ట్రంప్ తేల్చి చెబుతున్నారు. దీంతో నాటోలో తీవ్ర గందరగోళం నెలకొంది. నాటో యుక్రెయిన్ను కలవరపెడుతున్న అంశాలపైన డీటెయిల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరుతుందా? రక్షణ కూటమిలో విభేదాలకు కారణమేమిటి? నాటో దేశాలను ట్రంప్ భయపెడుతున్నారా? మోడీ రష్యా పర్యటన నేపథ్యంలో ప్రపంచ మీడియా అంతా అటువైపే ఫోకస్ చేసింది. ఇప్పుడు ప్రపంచం మరోవైపునకు చూద్దాం. అది కూడా రష్యా శత్రు దేశాలు 3 రోజుల పాటు సమావేశమయ్యాయి. యునైటెడ్ స్టేట్స్ రాజధాని వాషింగ్టన్ లో నాటో వార్షిక శిఖరాగ్ర సదస్సు జరిగింది. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ప్రాథమికంగా చెప్పాలంటే ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఏర్పడిన మిలిటరీ కూటమి. ఇప్పుడు కోల్డ్ వార్ ముగిసిపోయింది, కానీ నాటో కూటమి మాత్రం కొనసాగుతోంది. అంతేకాదు, ఇప్పుడు ఈ రక్షణ కూటమి మరింత బలోపేతంగా మారుతోంది. ఈసారి జరిగిన నాటో కూటమి వార్షిక సదస్సుకు ఓ ప్రత్యేకత ఉంది. నాటో కూటమి ఏర్పాటే 75 వసంతాలు పూర్తయింది. ఈ సదస్సుకు కొత్తగా ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు హాజరయ్యాయి. నాటో కూటమి మొదట్లో కేవలం 12 దేశాలతో మొదలైంది. ఇప్పుడు కూటమి దేశాల సంఖ్య 32కు చేరుకుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ సదస్సు బాడీ పార్టీ లాంటిదన్నమాట. కానీ ఈ ఆనందాన్ని నాయకులు ఆస్వాదించలేకపోయారు. అందుకు కారణం ఎన్నో సవాళ్లు, విభేదాలు, మారిన ప్రాధాన్యతలు, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా తిరిగి రావడం వంటి పలు అంశాలపై నాయకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే 75 వసంతోత్సవాలు జరుపుకోవడం కంటే ఆందోళన చెందడమే ఎక్కువగా కనిపించింది. నాటో కూటమి నాయకులకు అతిపెద్ద సవాల్ ఉక్రెయిన్ యుద్ధం. భారీగా ఆయుధాలు, నిధులను నాటో దేశాలు ఉక్రెయిన్ కి ఇస్తున్నాయి. కానీ యుద్ధంలో మాత్రం నాటో కూటమి అనుకున్న ఫలితాలను సాధించడం లేదు. రష్యా యుద్ధంలో మరింత బలపడుతోంది. ఉక్రెయిన్ యుద్ధంలో తర్వాత ఏం చేయాలనే అంశాన్ని నాటో నిర్ణయించనుంది. కీవ్కు ఎలాంటి మద్దతు ఇవ్వాలి, ఎలాంటి నిబంధనల్ని విధించనుంది. దురదృష్టవశాత్తు ఈ ప్రశ్నలకు నాటో నాయకులు ఎలాంటి సమాధానాలు నిర్ణయించలేదు. కూటమిలో నాయకులు విభేదాలు వ్యక్తమయ్యాయి. ఈసారి నాటో కూటమి సదస్సుకు ఆతిథ్య దేశాధినేత జో బైడెన్ సారథ్యం వహించారు. ఉక్రెయిన్ కు తాజా మిలిటరీ సాయాన్ని ప్రకటించారు. ఉక్రెయిన్ పై పుతిన్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడని బైడెన్ చెప్పారు. పుతిన్ ఉక్రెయిన్ సొంతం చేసుకోవాలని యోచిస్తున్నట్టు తెలిపారు. చారిత్రాత్మక సాయం ఉక్రెయిన్ కు అందించనున్నట్టు బైడెన్ ప్రకటించారు. కీవ్ కు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని అందిస్తామని స్పష్టం చేశారు. ఈ వారం ఉక్రెయిన్ పై జరిగిన దాడులకు బైడెన్ స్పందించాడు. నాటో సదస్సు ముందు రోజు అంటే 8న రష్యా మిసైళ్లతో ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. ఈ దాడుల్లో కనీసం 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులతో అత్యంత దారుణ సందేశాన్ని నాటోకు రష్యా ఇచ్చింది. దీనికి స్పందనగానే నాటో కొత్త సాయం ప్యాకేజీని ప్రకటించింది. $4,300 కోట్ల విలువైన మిలిటరీ సాయాన్ని ఇస్తామని నాటో తెలిపింది. నిజానికి ఇది కూడా ఉక్రెయిన్ కు సరిపోదంటున్నారు. మరింత సాయం కోసం నాటో సెక్రటరీ జనరల్ స్టోలెన్బర్గ్ కోరారు. ఉక్రెయిన్ కు కొన్నేళ్ల పాటు సాయం అందించేందుకు కూటమి దేశాలు ముందుకు రావాలని స్టోలెన్బర్గ్ కోరారు. అయితే ఎన్నేళ్లు అనేది మాత్రం కూటమి నేతలు ఇంకా నిర్ణయించలేదు. అదే సమయంలో ఉక్రెయిన్ తన అంచనాలను చేరుకోవడంలో విఫలమైంది. మరోవైపు ఆయుధాలు, సైనిక మద్దతును ఉక్రెయిన్ కోరుతోంది. అంతేకాకుండా రష్యాపై దాడికి తమకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని ఉక్రెయిన్ కోరుతోంది. అన్ని నియంత్రణల నడుమ తాము ఎంత సాధించామో ఊహించుకోవాలని జెలెన్స్కీ నాటో దేశాలను కోరారు. నియంత్రణలు అమెరికా తొలగిస్తే తాము మరింత ముందుకు దూసుకుపోతామని వెల్లడించారు. రష్యన్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లను వారి స్థావరాలను ధ్వంసం చేసేందుకు అనుమతించాలని కోరారు. నాటో సదస్సుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హాజరయ్యారు. అయితే ఉక్రెయిన్ నాటో కూటమిలో భాగం కాదు. ఇప్పుడప్పుడే నాటో సభ్యత్వం కూడా ఉక్రెయిన్ కు వచ్చే అవకాశం కనిపించడం లేదు. నిజానికి ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం అనేది వివాదాస్పద సమస్య. నిజానికి రష్యా అభ్యంతరం చెబుతున్న అంశమే ఇది. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరితే రష్యా సరిహద్దుకు నాటో సైన్యం వస్తుంది. ఇదే పుతిన్ ను కలవరపరిచే అంశం. అందుకే ఉక్రెయిన్ కు సభ్యత్వం ఇవ్వడాన్ని మాస్కో పూర్తిగా వ్యతిరేకిస్తోంది. 2 ఏళ్ల నుంచి నాటో కూటమిలో చేరేందుకు ఉక్రెయిన్ తీవ్రంగా యత్నిస్తోంది.
ఉక్రెయిన్ కు ఫ్రాన్స్ లాంటి దేశాలు మద్దతునిస్తున్నా కూటమిలోని చాలా దేశాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. అంతెందుకు స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం ఉక్రెయిన్ సభ్యత్వం విషయంలో సంకోచిస్తారు. నాటో విషయంలో ఉక్రెయిన్ కు ఎలాంటి గ్యారంటీలను బైడెన్ ఇవ్వడం లేదు. జర్మనీ కూడా అలాగే వ్యవహరిస్తోంది. నాటోలోకి ఉక్రెయిన్ ను చేర్చుకోవాలన్న ఆసక్తిని ఓలాఫ్ కనపరచడం లేదు. ఉక్రెయిన్ సభ్యత్వం సాయం విషయంలో నాటో ఫైనల్ డిక్లరేషన్ లో వెల్లడించే అవకాశం ఉంది. ఇందులో అన్ని వర్గాలకు అనుగుణంగా ఉండేలా నిర్ణయాన్ని తీసుకోనున్నారు. నాటో సభ్యత్వానికి ఉక్రెయిన్ కు తిరుగులేని మార్గాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా చాలా నిబంధనలు, షరతులతో ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కూటమిలోకి కొత్త మిత్రుడిని ఆహ్వానించాలంటే తమకు ఏకాభిప్రాయం అవసరమని నాటో చీఫ్ స్టోలెన్బర్గ్ చెప్పారు. ఉక్రెయిన్ సభ్యత్వం పొందుతుందని అన్ని దేశాలు అంగీకరిస్తున్నట్టు తెలిపారు. కానీ అది ఎప్పుడు అన్నది చెప్పడం మాత్రం తొందరపాటే అవుతుందన్నారు. తామంతా ఉక్రెయిన్ తో కలిసి అడుగులు వేస్తున్నామన్నారు. నాటో సభ్యత్వానికి ఉక్రెయిన్ మరింత దగ్గరగా ఉందని మాత్రం నాటో చీఫ్ స్పష్టం చేశారు. సభ్యత్వం ఈ సదస్సులో మాత్రం ప్రకటించడం లేదు. ఈ విషయం కీవ్ కు కూడా తెలుసు. బహుశా యుద్ధం ముగిసే వరకు ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం ఇవ్వరు. సో జెలెన్స్కీ దీనికోసం ఎదురు చూడక తప్పదు. అయితే ఇక్కడే జెలెన్స్కీని ఓ ఆందోళన వెంటాడుతోంది. ఆ ఆందోళన మరేదో కాదు, డొనాల్డ్ ట్రంప్. అమెరికా ప్రజలు డొనాల్డ్ ట్రంప్ కు పట్టం కట్టిన ఉక్రెయిన్ విధానంలో మార్పు రాకపోవచ్చని జెలెన్స్కీ చెప్పారు. ట్రంప్ అధ్యక్షుడైతే ఉక్రెయిన్ కు మద్దతు కొనసాగుతుందా? కానీ జెలెన్స్కీ మాత్రం ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే నాటోకు సభ్యులు కట్టుబడి ఉంటారా? ఈ విషయంలో సభ్య దేశాలు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాయి. సో నాటో సదస్సుపై ట్రంప్ ప్రభావం కనిపిస్తోంది. అందుకారణం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు వెళుతోంది. ప్రస్తుతం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల రేసులో ముందంజలో ఉన్నారు. అతడు జో బైడెన్ కంటే మెరుగ్గా ప్రచారం చేస్తున్నారు. గతంలో నాటో విషయంలో కట్టుబాట్లను విస్మరించేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారు. ఇతరుల భద్రత కోసం అమెరికా చెల్లించడం కుదరదని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇదే నాటోలోని అమెరికన్ మిత్ర దేశాలను భయాందోళనలకు గురిచేస్తోంది. సో నాటోలో రక్షణ కోసం ఒత్తిడి చేస్తున్నారు. ట్రంప్ ఉన్న నాటో రక్షణకు ఇబ్బంది లేకుండా చూడాలని సభ్య దేశాలు కోరుకుంటున్నాయి. అయితే అది సాధ్యమేనా అంటే యూకే కొత్త ప్రధాని కీర్ స్టామర్ కొన్ని సూచనలు చేశారు. నాటో దీర్ఘకాలిక ఆర్థిక నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని స్టామర్ చెప్పారు. మిత్ర దేశాలు కలిసి నిలబడాలంటే ప్రతి ఒక్కరూ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని స్టామర్ సూచించారు. సింపుల్ గా చెప్పాలంటే స్టామర్ నాటో బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు. ప్రతి సభ్య దేశం ఆర్థిక సహకారం అందించాలి. తమ బడ్జెట్ లో 2% మిలిటరీకి కేటాయించాలి. కానీ మిత్ర దేశాలు బడ్జెట్ లో 2% కేటాయించడం లేదు. కెనడా బడ్జెట్ దాదాపు $2,000 కోట్ల. కానీ మిలిటరీ కోసం జీడీపీలో కేవలం 1.34% మాత్రమే కేటాయిస్తోంది. ఇది 2% కంటే చాలా తక్కువ. కెనడా తన బడ్జెట్ ను పెంచే ప్లాన్లు కూడా లేవు. సో కెనడా మిలిటరీ లక్ష్యాన్ని చేరుకునేలా ఒత్తిడి తేవాలని మిత్ర దేశాలు యోచిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అంటే ఈ సదస్సులో పలు అంశాలు చర్చించనున్నారు. 2 ఏళ్ల క్రితం వరకు నాటో ఉందంటే ఉందన్నట్టుగా వ్యవహరించింది. కానీ ఉక్రెయిన్ యుద్ధం రావడంతో కూటమికి ప్రాధాన్యం పెరిగింది. ఇప్పుడు నాటోలోకి చేరాలని పలు దేశాలు యోచిస్తున్నాయి. గతంలో కంటే ఇప్పుడు సభ్యుల సంఖ్య కూడా నాటోలో పెరిగింది. అయితే సంఖ్య పెరిగినంత మాత్రాన విజయాలు సాధించడం అసాధ్యం. ఎందుకంటే నాటోలోనూ విభేదాలు తలెత్తుతున్నాయి. సైనిక బలంలో కూటమిలో తీవ్రమైన అంతరాలు నెలకొన్నాయి. నిధులకు సంబంధించిన అనిశ్చితులు ఎక్కువగా ఉన్నాయి. సభ్య దేశాలన్నీ నిధుల భారాన్ని మోయడం లేదు. నిజానికి 75వ వార్షికోత్సవ వేడుకలకు సమయం. కానీ దానికంటే ముందు నాటో ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఇది మంచి సమయం.